అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తను కాన్ఫిడెన్స్గా బయటికి కనపడుతున్నప్పటికీ లోపల తన భవితవ్యంపై, తన రాజకీయ పార్టీ భవితవ్యంపై లోపల కుమిలిపోతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల ఆయనను నమ్ముకున్న నాయకులైతేమి, ఆయన నమ్ముకున్న అధికారులైతేమి వరుసగా అరెస్టులకు గురి కావడం, బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గుతూ ఉండడం, ఒకవేళ బెయిల్ వచ్చినా మరో కేసులతో వెంటాడుతుండడం, ఇవన్నీ చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేరుకోలేని ఇబ్బందులైతే మనకు కనిపిస్తుంది. ఈ పరిణామంలో వరుసగా న్యాయవాదులతో సమీక్షలు, ముఖ్య నాయకులతో సమావేశాలు చేస్తూనే ఈ జరుగుతున్న సంఘటనలపై ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఈ ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పేసి వైసీపీ వారి ఆవేదన మనకు వివిధ మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ధనంజయ రెడ్డి అయితేమి, ఈయనను డిఫాక్టో సీఎం అంటారు వైసీపీ హయాంలో, అంతా ఈయన చేసిండని, అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి అయితేమి, గోవిందప్ప అయితేమి, వీళ్ళందరూ కూడా ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇక రాబోయే కాలంలో సిట్ దర్యాప్తు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ద ఎండ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం కోసమే ఆయన చుట్టుపక్కల కోటరీని ముందు అరెస్ట్ చేసి వాళ్ళ కాంచి ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తున్నారు అని అయితే తెలుస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు రాజ్ కేసిరెడ్డి, ఈయనను వచ్చేసి ఇప్పటికి అరెస్ట్ చేశారు. ఈయన అప్రూవర్గా మారి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చెప్పే అవకాశం ఉందని వైసీపీ వాళ్ళ యొక్క ఆందోళన. ఇవన్నీ జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాబోయే 4 ఏళ్ళు పైకి చెప్పినట్లు ధైర్యంగా ఉందాం, వచ్చేది మన ప్రభుత్వమే అని అన్నంత కాన్ఫిడెన్స్ ఆయనలో ఇంటర్నల్గా లేదు అనేది అర్థమవుతుంది. 4 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వైసీపీ వస్తా, కూటమి వస్తుందా, ఇంకోటి వస్తా అని పక్కనేస్తే ఈ 4 ఏళ్ళు సర్వైవ్ అవ్వడం ఎలా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడ ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నేను ముందే ఆలోచించాను, ఇలాంటి ఇబ్బందులు మనల్ని పెడతారు, మనం ఢీకొడదాము అని చెప్పిన దానికంటే ఎక్కువగా ఈరోజు కూటమి ప్రభుత్వం అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నట్లు ఈరోజు వైసీపీ వారి యొక్క ఆవేదన. ఏది ఏమైనప్పటికీ అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకూడదు, అలాగే చట్ట పరిధిలో నడుచుకుంటే ఏ పార్టీకి పరిస్థితి రాదు అనేది అయితే మనం బలంగా చెప్పగలం. ధన్యవాదాలు.